లూకా సువార్త 2వ అధ్యాయం 13, 14 చదువుకుందాం. 13 కానీ ఓకే. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్ అంటలేదు మీరు ఇక. ప్రభు మనందరితో మాట్లాడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. నీతో మాట్లాడును గాక, నాతో మాట్లాడును గాక, మనందరితో మాట్లాడును గాక, సేవకులతో మాట్లాడును గాక, బయట ఉన్న వారితో మాట్లాడును గాక. వినే చెవులు దేవుడు అనుగ్రహించును గాక. గ్రహించే మనసు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్ అంటే దేవుడు మాట్లాడేస్తాడేమో. చాలా సందేశాలు వింటూ ఉన్నారు. ఈ సందేశం కూడా పాత సందేశమే. మీరు వినలేని సందేశం ఏమి కాదు. గొప్ప గొప్ప దైవ సేవకులు మీ మధ్యకు వచ్చారు, బోధించారు, వింటూ ఉన్నారు. కొత్త మాటలు నీకేమి చెప్పాలంటే అంత జ్ఞానం అయితే లేదు. కానీ విన్న వాక్యమే జ్ఞాపకం చేయాలని నా ఆశ. ప్రభు నా ఆశ తీర్చునుగా. ఆమేన్. వాళ్ళు ఒక పాట పాడుతున్నారంట, అదే కదా. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద గట్టిగా భూమి మీద కలుగునుగాక. నేనంటాను ఇక్కడ ఉన్న వారి అందరికీ సమాధానం కలుగునుగాక. ప్రతి కుటుంబానికి సమాధానము కలుగునుగాక. నిజానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని అంటే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాను అన్నమాట ఉంటుంది. ఆయన మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి వస్తే మీరు పాడుతున్న పాట ఏమిటి? ఇంకా చెప్పాలంటే గొప్ప గొప్ప వారు భూమి మీద పుట్టారంట, కానీ ఎవరు పుట్టినప్పుడు పాటలు పాడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా యేసయ్య పుట్టినప్పుడు మాత్రమే పాడారు. ఎందుకని పాడారు? ఎందుకు జ్ఞాపకం చేస్తారు? ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడిన మాట, ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక, రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును. లూకా సువార్త 2వ అధ్యాయము 10, 11వ వచనంలో గానే, అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అనేకగా వ్రాయబడింది. ఆయన రక్షించడానికి వచ్చాడని, విడిపించడానికి వచ్చాడని, విమోచించడానికి వచ్చాడని. అంత మాత్రమే కాకుండా చీకటి నుండి వెలుగులోనికి నడిపించడానికి వచ్చాడని. అదే కదా పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము అన్నమాట కదా మనం 9వ వచనంలో చూస్తాం. యోహాను పత్రికలో ఏమని ఉంటదంటే, మనము సహోదరులను ప్రేమించుతున్నాము గనుక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాము. అంటే ఆయన మరణం నుండి జీవంలోనికి దాటించడానికి, చీకటి నుండి వెలుగులోనికి దాటించడానికి, ఆయన రక్షించడానికి, విడిపించడానికి ఆయన వచ్చాడని బైబిల్ చెబుతుంటే మీరు పాడిన పాట ఏంటి? ఇంతకీ ఏ పాట పాడాలి? తెలిసిన పాట. చీకటి నుండి వెలుగునకు నడిపించవచ్చాడన్నా, చీకటి నుండి వెలుగునకు నడిపించవచ్చాడన్నా, మరణము నుండి జీవముకు
పాట పాడాలి. ఒకవేళ పాడితే ఆయన మరణం నుండి జీవంలోనికి దాటించడానికి వచ్చాడని, చీకటి నుండి వెలుగులోనికి నడిపించడానికి వచ్చాడని ఇదే కదా పాడాలి. సర్వలోకానికి రక్షణ తెచ్చాడని పాడితే కదా బాగుంటది. కానీ మీరు పాడుతున్న పాట ఏంటి? ఎక్కడైనా సరే ఇప్పుడు క్రొత్త సాంగ్, క్రిస్మస్ సాంగ్ వస్తుంటే తార గురించి పాడతాము, నక్షత్రం గురించి పాడతాము, జ్ఞానుల గురించి పాడతాము, గొర్రెల గురించి పాడతాము, రకరకాల గురించి పాడతాం. కానీ వీరు పాడుతున్న పాటలు ఎక్కడ పాడరే? మీరు ఎప్పుడైనా విన్నారా? నేను చిన్నప్పుడు విన్నాను. సర్వోన్నతమైన స్థలములలో అని పాట ఇచ్చాడు క్రిస్మస్ రాగానే. ఆ పాటలు ఇప్పుడు కనుమరుగైపోయి ఎక్కడ కనబడట్లేదు. ఆ పాట అప్పుడు మాత్రం విన్నా. ఇప్పుడు ఏ పాటలో కనబడుతుంది అంటే రక్షకుడు వచ్చాడు, విమోచకుడు వచ్చాడు, రక్షించే దేవుడు వచ్చాడు, ఇదే పాట. కానీ దూతలు మాత్రం అలా పాడలేదే. ఆ పాట మీకు జ్ఞాపకం చేయడానికి ఈరోజు నిలబడ్డాను. 2:30 అయినా సరే చెబుతూనే ఉంటాను దేవుని చేసుకోవాలి. హల్లెలూయా. వెనక నుంచి హలో హలో అన్నా సరే మైక్ పెట్టి ఏమని పాడుతున్నారంట? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ పాడుతున్నారు. ఇప్పుడు సినిమా రంగంలో ఉన్నవారు కొంతమంది ఉన్నారు. వారు వస్తా ఉంటే ఏమని అరుస్తారంటే ఏదో ఒక స్టార్ అని, పవర్ స్టార్ అని కానీ, మెగా స్టార్ అని కానీ ఇలా అరుస్తూ ఉంటారు. ఎందుకు అరుస్తున్నారంటే వారికి ఆ బిరుదు ఇవ్వబడింది కాబట్టి వారికి మాత్రమే అది చెందుతుంది. అలాగా ఎవరిని పిలవడానికి వీల్లేదు. పవర్ స్టార్ అని నాకు పిలిస్తే అవ్వదు, ఇంకొకరిని పిలిస్తే అవ్వదు, ఆయన మాత్రమే పిలాలి. మెగా స్టార్ అని ఆయన మాత్రమే పిలిస్తేనే అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే సమాధానకర్త అని పిలవడానికి ఆయనకి మాత్రమే పిలవాలి. ఇంకా ఎవరిని పిలిచినా సరే అవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఎందుకని అలా పాడారంటే యెషయా గ్రంథంలో ఒక మాట ఉన్నది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు ఈ అంశంలో ఎవరు మాట్లాడు? క్రిస్మస్ రోజు ఈ అంశంలో ఎవరు మాట్లాడిన దాఖలాలు లేదు. ఆశ్చర్యకరుడు అని మాట్లాడతాం, ఆలోచనకర్త అని మాట్లాడతాం, కుమారుని గురించి మాట్లాడతాం, ఆయన సమాధానకర్త అని మాట్లాడము. ఆయన వచ్చేవాడు ఎవడంట? మాట్లాడాలి. ఆయన వచ్చేవాడు ఎవడంట? ఎవరు మీకు అనుగ్రహించబడ్డాడంటే సమాధానకర్త మీకు అనుగ్రహించబడ్డారు అని లేఖనము, ప్రవచనము 700 సంవత్సరాల క్రితమే ప్రవచించబడితే ఆ ప్రవచన రీతిగా దూతలు పాడుతూ ఉంటే ఏ రోజు అయితే భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చారో ఆ రోజే దూతలు పాడుతున్న పాట ఏమిటి అంటే రక్షణ వచ్చింది అని పాడాలా, విడుదల వచ్చింది అని పాడాలా? అలా పాడకుండా భూమి మీద సమాధానము కలుగును గాక అని పాడుతున్నారంటే దేవుని ఉద్దేశం ఏమై ఉంటది? దేవుని హృదయ ఆలోచన ఏంటంటే భూలోకంలో సమాధానం కలగాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని అని అంటే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రతి వ్యక్తిలో సమాధానం ఉందా అంటే లేదనే చెప్పాలి. కుటుంబంలో సమాధానము లేదు. ఒక కుటుంబానికి సమాధానం లేదు. ఒక వీధికి సమాధానం లేదు. ఒక పట్టణానికి సమాధానం లేదు. ఒక గ్రామానికి సమాధానం లేదు. ఒక సంఘానికి మరో సంఘానికి సమాధానం లేదు. ఒక భాషకి మరో భాషకి సమాధానం లేదు. ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి సమాధానం లేదు. ఒక దేశానికి మరో దేశానికి సమాధానం లేదు. ఉంది అని చెప్పగలరా? ఆ సమాధానం కొరకు అనేక మంది చూస్తున్నారు కదండి. సమాధానం కొరకు అనేక మంది వెతుకులాడుతున్నారు కదండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట, విస్తారమైన సమాధానం లేకుండా విస్తారమైన ధనముండుట కంటే సమాధానం కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి కొంచెము కలిగి ఉండుట లేదు. 15:16 ఉందామా?
యెహోవా యందు భయభక్తులతో కొంచెం కలిగి ఉంటాయి. అంటే విస్తారంగా ఏమున్నప్పటికీ కూడా సమాధానం లేకపోతే అంట ఏంటి ఓ సందర్భంలో పాట రాశాడు A.R. స్టీవెన్సన్. ఏంటి అంటే మామూలు వాయించదు, నేను తిన్నాను పాట. మేడన మిద్దున్నా నా మీద మీద నీ ఉన్నా ఏ సన్న లేకున్నా నీకున్నదంతా నేనంటాను ఏ సన్న లేదు సమాధానం లేకున్నా నీకున్నదంతా సున్నా. ఒక బాలీవుడ్ హీరో మాట్లాడుతున్న మాట, నాకు వేల కోట్లు ఉన్నాయి కానీ నాకు సమాధానము లేదు అంటున్నాడు. సమాధానము డబ్బు ఇస్తే రాదు. డబ్బు ఉంటే అంట కొండ మీద కోతిని కూడా తెచ్చేయచ్చు అంటారు. కానీ నేనంటాను నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా సరే సమాధానము కొనుక్కోలేవు. సమాధానము నా దేవుడే ఇవ్వాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్తలేదు. సమాధానము దేవుడే ఇవ్వాలి. ఆ సమాధాన కర్త భూమి మీదకు దిగి వచ్చినప్పుడే పాడిన పాట భూమి మీద సమాధానం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ సమాధానం ఎంత విలువైనదో ఒకసారి ఇలాంటి కూటాలు ఎన్నో 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 చేశారు కదా. ఓ సందర్భంలో ఒక పాట శాంతి సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, శాంతి సమాధానం ఎక్కడ నాకు దొరికేనని బంధువులను అడిగాను, స్నేహితులను అడిగాను, బంధువులను అడిగాను, స్నేహితులను అడిగాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. ఎవరెవరినో అడిగాను, చివరికి ఎక్కడ కలుగుందంట? చివరికి యేసయ్యలోనే సమాధానం దొరికిందంట. దేవునికి స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎక్కడికైనా నీకు సమాధానం ఉండదు, కానీ సమాధానాన్ని అనుగ్రహించే దేవుడి యొద్దకు రాగలిగితే నీకు సమాధానం దొరుకుతుంది. భూలోకంలో దేవుడు భూలోకానికి తిరిగి వచ్చాడంట. ఈ సందర్భంలో ఒక శుభవార్త జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరికైతే సమాధానం లేదు, ఎవరి కుటుంబంలో అయితే సమాధానం లేదు, ఎవరి జీవితంలో సమాధానం లేదు, మీకు ఒక శుభవార్త జ్ఞాపకం చేస్తున్నాను. సమాధానాన్ని అనుగ్రహించే ఒక సమాధానకర్త మనకు పుట్టి ఉన్నాడు. స్తోత్రం. ఆమె చెప్తలే సమాధానకర్త పుడితే పుట్టదు పెద్ద అన్నట్టు అంటున్నాడు. ఇలాంటి కూటాలు చాలా పెట్టారు కదా మీరు, చాలా పెట్టారు. అనేక మంది దైవ సేవకులు వచ్చారు. చర్చిలో మాత్రమే కాకుండా ఓపెన్ మీటింగ్స్ పెట్టారు. అనేక మందికి సువార్త అందించబడింది. ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది విడిపించబడ్డారు, ఎంతమంది బాప్తిస్మం పొందారు, ఎంతమంది రక్షణ అనుభవంలోనికి వచ్చారు, ఎంతమంది సంఘంలో చేర్చబడ్డారు అని అంటే ఏమో నాకైతే తెలియదు. కానీ అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పేతురు లేచి మాట్లాడుతుంటే 37వ వచనంలో వారు మాట్లాడుతున్న మాట, ఆ మాట విని హృదయంలో నొచ్చుకొని అయ్యలారా మేము ఏమి చేయాలి అని 37-38 వచనంలో వారు మాట్లాడుతున్న మాట, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని భాషల్లో పోబడి సహోదరులారా మేము చేతుమని పేతురును అడగగా, అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది అని చెప్పాడంట. 41వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే వారి వాక్యం విని బాప్తిస్మం పొందిన వారి సంఖ్య 3000 మంది అని బైబిల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక మెసేజ్ కి 3000 మంది రక్షించబడ్డారంట. 3000 మంది రక్షించబడ్డారంట. తర్వాత 4వ అధ్యాయం
రోజుతోటి సంఘంలో వేల మంది చేర్చబడుతుంటే మనము ఎన్ని మీటింగ్లు పెడుతున్నామో, ఎన్ని సభలు నిర్వహిస్తున్నా, ఎంత బలమైన వాక్యాన్ని, బలమైన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు కూడా ఒక్కడు సంఘంలో చేర్చబడకుండా, ఒక్కడు కూడా బాప్తిస్మం పొందకుండా, రక్షణ అనుభవంలోనికి రాకుండా ఉన్నారంటే దేనికి? ఇది ప్రశ్న వేయము, ఇది మనం ఆలోచించము, మనం స్వార్థ ప్రకటించము. దేవుడు తగిన సమయంలో కార్యము చేస్తాడు అని విడిచిపెట్టేస్తాం. కానీ దేవుడు ఆ సమయంలో ఎలా చేశాడంటే వెనువెంటనే అద్భుతాలు జరిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. వెనువెంటనే పశ్చాత్తాపం కలిగింది. వెనువెంటనే రక్షణ కలిగింది. వెనువెంటనే సంఘంలో చేర్చబడ్డారు, బహుగా విస్తరించబడింది. మరి ఈనాడు ఎందుకు చేయడు? దేవుడంట నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడంట. స్తోత్రం చెప్తారు. నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అనంట. అంటే అప్పుడు ఆ కార్యం చేశాడు, ఇప్పుడు కూడా అదే కార్యము చేస్తాడు. అందుకే మోసేతో మాట్లాడుతున్నమాట, నా బాహుబలము తక్కువైపోయిందా అని అంటాడు. అబ్రహాముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనుషులందరూ స్తోత్రం చెప్తారు. శక్తి తగ్గిపోలేదు, ఆయన పవర్ తగ్గిపోలేదు. ఆయన నేటికి కార్యము, ఆయన వాక్యము బలము గలది, జీవము గలది అని కదా కథలో మాట్లాడతాడు. మరి బలము గలదైతే, జీవము గలదైతే, శక్తి గలదైతే అప్పుడు ఎలా కార్యం జరిగిందో ఇప్పుడు కూడా అలా జరగాలి కదా. జరగలవుతా? మరి ఎందుకని జరగట్లేదు? అదే నా బాధ, అదే బాధ. ఈ ఆలోచనలన్నీ వస్తున్నాయి, లేకపోతే డౌట్లన్నీ నాకే వస్తున్నాయి. ఎందుకో మీకు వాక్యం తెలుసు కాబట్టి మీకు రాదు. ఇవన్నీ ఎందుకు అన్న ఆలోచన చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా శిష్యులు హ్యాపీ క్రిస్మస్ చేయడం చూసారండి? బైబిల్లో ఉందా? హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ చూసారా? విన్నారా? చదివారా? మరి లేదే. నేను అప్పుడప్పుడు అనిపిస్తుంటది, వారి హ్యాపీ క్రిస్మస్ చేయలేదు, మనం చేస్తున్నామంటే వారికంటే మనమే బెటర్ అనిపిస్తూ ఉంటది నాకు. ఎందుకంటే వారు చేయలేదు, మనము చేస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు. క్రిస్మస్ లో దాక్కున్న దేవుని యొక్క హృదయ ఆలోచన మాత్రము వారు నెరవేర్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమాధానం ఏంటంటే హృదయంలో సమాధానం ఇస్తాడు. ఒకరికి ఒకరు దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. ఆయన సమాధాన కర్త అని కదా పిలుస్తాడు. అపోస్తలులైతే సమాధానం కలిగి జీవించారు, కానీ హ్యాపీ క్రిస్మస్ అయితే చేసుకోండి. అప్పుడప్పుడు మీకు చూస్తూ ఉంటే నాకు చాలా ఈర్ష అనిపిస్తూ ఉంటారు. మీలో ఉన్న ఐక్యతను బట్టి, మీలో ఉన్న ఆ సమాధానం బట్టి, దైవ సేవకున్న ఆ సమాధానం బట్టి, ఒకరికొకరుకున్న ఐక్యతను బట్టి అవి చూస్తూ ఉంటే మా వైజాగ్లో కూడా అలా ఉంటే ఎంత బాగున్నో, మా విశాఖపట్నంలో కూడా ఇలా ఉంటే ఎంత బాగున్నో. ఈలో ఇంత ఐక్యత ఉందే, ఒక సభ పెడదామన్నా, ఒక ప్రార్థన కూడిక పెడదామన్నా ఇంత ఐక్యతతో చేసుకుంటున్నారు. ఒక్క పిలుపు ఇవ్వగానే దైవ సేవకులు వచ్చేస్తున్నారే, ఇలా తగ్గించుకుని ఉంటున్నారే. నా సంఘంలో కూడా ఇలా ఉంటే, లేకపోతే నా పట్టణంలో కూడా ఇలా ఉంటే ఎంత బాగుందో అనిపిస్తుంటారు మిమ్మల్ని చూడగానే. ఇక్కడ ఉన్నవారు కాదు కానీ అక్కడ ఉన్న వారి గురించి నేను మాట్లాడుతున్నాను. వారేమో ఒకరికొకరికి పడదు, ఒక పాస్టర్కి ఒక పాస్టర్ పడదు, ఒక కుటుంబానికి ఒకటి సమాధానం ఉండదు, ఒక వ్యక్తికి మరో వ్యక్తికి సమాధానం ఉండదు, ఒక సంఘానికి మరొక సంఘానికి సమాధానం ఉండదు. కానీ హ్యాపీ క్రిస్మస్ మాత్రం చేస్తారు. దేవునికి స్తోత్రం. సమాధానం ఉండదు, సమాధానంలో బ్రతకడానికి ఇష్టపడదు, కానీ మేరీ క్రిస్మస్ అంటారు. దేవునికి స్తోత్రం. శిష్యులేమో మేరీ క్రిస్మస్ చెప్పలేదు, వాళ్ళు సమాధానం కలిగి జీవించారు. మీరు ఇప్పుడు తీయండి అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన మాట. కొంతమంది పేర్లు రాసి ఏమన్నారంటే మేడగదికి వెళ్ళిపోయారంట. వారు మేడగదికి వెళ్ళిపోయి వారు ఎవరు అని 14వ వచనంలో మాట్లాడతారు. ఇప్పుడు చదవండి. వీరందరూ
వీరితో కూడా ఎలా 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 ఒకరి మాట ఒకరు వినకుండా, ఒకరి మాట ఒకరు పట్టించుకోకుండా ఎడా పెడ మొహం పెట్టుకొని వారు ప్రార్థన చేయించుండిరి కదా కదా. ఇప్పుడు 4వ అధ్యాయము 32వ వచనంలో ఏమనంటే విశ్వాసించిన వారందరూ ఏక హృదయములై ఏకాత్మ గలవారై. ఎలాగంటే ఎలాగంట ఎంత ఏంటంటే 5వ అధ్యాయము 12వ వచనంలో ప్రజల మధ్య అనేక మహత్కార్యములు సూచక్రియలు జరుగుతుండేను. వారందరూ ఏంటంటే 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 నాకు అంత శివుడు గట్టిగా చెప్తాను. వారు ఏక మనసు. హ్యాపీ క్రిస్మస్ చెప్పారండి? చెప్పారా? చెప్పలే. కానీ దేవుడు నేను దీవించుగాక, ఆశీర్వదించుగాక, మేలు చేయుగాక అని చెప్తాడేమో అని వచ్చారు. నేనేమో అది చెప్పలేదు, అందుకే మొక్కుంటాలేదు. మీకు చిరునవ్వు దేవుడు అనుగ్రహించుగాక, సంతోషాన్ని అనుగ్రహించుగాక. దీనికి కూడా అంటే వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ చేసుకోలేదు, కానీ హృదయంలో సమాధానం కలిగి ఏక మనసు కలిగి జీవిస్తున్నారంట. మీరు అలాగే 9వ అధ్యాయము 31వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే యూదయలోను గలిలయలోను సమరయలోను సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం ఏంటంటే ఇంకా అంటలేదు మీరు. దేవుని హృదయం ఆశ ఏంటి? దూతలు ఏమని పాడుతున్నారు? ఇంకా చెప్పాలంటే దేవుని హృదయం భూలోకంలో ఉన్నవారు సమాధానం కలిగి జీవించాలి, సంఘము సమాధానం కలిగి ఉండాలి, ఒకరినొకరు సమాధానం కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి అని కానీ ఆ దేవుని ఉద్దేశం లేకపోతే వారు పాడుతున్న పాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడడానికి వీల్లేదు. అది కట్ చేసి పడేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాట రాశాడు అని అంటే భూలోకానికి దేవుడు యేసుక్రీస్తు దిగి వచ్చిన నాడు వాళ్ళు పాడుతున్నారంటే ఆ పాట చరిత్రలో రాయబడింది అంటే దేవుని హృదయ ఆశదే. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఏ హృదయంలో సమాధానం లేదు, ఏ ఒక్కరిలో సమాధానం లేదు. మళ్ళా మీ ముఖాన్ని సీరియస్ చేసుకుంటారని చెప్పి అందుకే చెప్పాను, మీ గురించి కాదు, విశాఖపట్నంలో ఉన్న ప్రజల గురించి. హ్యాపీ క్రిస్మస్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఏముండాలి? సమాధానము. ఇలా ఐక్యతతో ఏక మనసుతో వారు ప్రార్థన చేయించుండగా ఆకాశము తెరవబడిందంట, దేవుని అభిషేకం దిగి వచ్చిందంట, దేవుని అగ్ని వారి మీదికి దిగి వచ్చిందంట, వాక్శక్తి వారి మీదికి దిగి వచ్చిందంట. ఆత్మ పూర్ణులై వారు నాడుతుంటే ఒక్కొక్క హృదయం కలిగిపోతుంది, ఒక్కొక్క హృదయం మారు మనసు కలుగుతుంది, ఒక్కొక్క హృదయము పశ్చాత్తాపంతో నిండుకొని ప్రభు సన్నిధికి రాగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాట వినినప్పుడు మీరు కూడా కఠిన హృదయంలో ఉండకూడదు అని కీర్తనలో ఉంది. కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలి? ఆశీర్వదించబడాలని ఉందా? అభిషేకం రావాలని ఉందా? నిత్య జీవం పొందాలని ఉందా? లేదు అని ఎవరు స్తోత్రం చెప్పండి. ఉంది కదా. ఇప్పుడు ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను. 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని. అది ఆహ్రోను తల మీద పోయబడిన అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఇంకా సియోను పర్వతం మీదికి హెర్మోను మంచు వలె ఉంటదంట. అచ్చట ఆశీర్వాదములు శాశ్వత జీవములు ఉండవలెనని యెహోవా సెలవిచ్చెను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్తాలేదు ఇంకా మీరు గట్టిగా స్తోత్రం చెప్తాం. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందంట, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ అభిషేకం ఉండదంట, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ
నిత్య జీవము ఉంటదంట. అది నేను చెప్పిన మాట కాదు, దేవుని వాక్యము చెబుతుంది. అంటే ఏక మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ అభిషేకం దిగి వస్తుందండి. అందుకే ఏక మనసుతో ఎడతెగక వారు ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చాడు. అద్భుత కార్యము జరిగింది. అనేక మంది రక్షణ అనుభవంలోకి వచ్చారు. 3,000 మంది రక్షించబడ్డారు. ఈ రోజు ఏక మనసు లేదు, సమాధానము లేదు, ఐక్యత లేదు. కానీ మనం ఏం చేస్తాం? హ్యాపీ క్రిస్మస్, వెరీ అందుకే నిన్ను చూసిన వారు ఏమని అంటున్నారు అని అంటే, వీరు ప్రకటిస్తున్నారా, అంతేగాని వారి హృదయంలో సమాధానము లేదు. ఇప్పుడు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏమిటి తెలుసా? అనేక మంది సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారండి. అనేక మంది సమాధానం కొరకు వెతుకుతున్నారండి. ఎక్కడ సమాధానము దొరుకుతుందేమని వెతుకుతున్నారండి. ఆ సమాధానం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తున్నారండి. ఆ సమాధానము సంఘంలో కనబడాలి. దేవునికి స్తోత్రం. ఆ సమాధానము నీ కుటుంబంలో కనబడాలి. ఆ సమాధానము నీలో కనబడాలి. ఆ సమాధానం మన అందరిలో కనబడాలి. వారిలో ఒక్కొక్కరు వచ్చి అడగాలి, ఈ సమాధానం పొందడానికి నేనేమి చెయ్యాలి అని అడిగిన రోజు నిజమైన క్రిస్మస్. స్తోత్రం. ఇప్పుడు ఒక ప్రశ్న నీ ముందు ఉంచుతాను. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత వారి యొక్క రాబడి పోయిందని వారి యజమానులు ఏం చేశారంటే పౌలు శీలను పట్టుకొని ఈడ్చుకొని వారికి చాలా దెబ్బలు కొట్టి 23వ వచనంలో వారికి చాలా దెబ్బలు కొట్టి లోపల చెరసాలలో వేయాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించాడంట. అతడు అట్టి ఆజ్ఞను పొందుకొని కాలు చేతులు కట్టేసి బొట్టముతో బిగించి లోపల చెరసాలలో వేశాడంట. అయితే అర్ధరాత్రి వేళ వారు పాటలు పాడుతూ కీర్తనలు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతుండిరి అన్నమాట ఉంటుంది. అప్పుడు ఒక గొప్ప భూకంపము కలిగిందంట. ఆ భూకంపం వింతైన భూకంపం. అది ఏమిటి అని అంటే, ఒక భూకంపం కొన్ని సెకండ్స్ వస్తే బిల్డింగ్స్ అన్ని పడిపోతాయి. కానీ బిల్డింగ్ పడిపోలేదంట. పునాది అదిరింది కానీ బిల్డింగ్ పడిపోలేదు. భవనాలు పడిపోలేదంట. పునాది అదిరింది, ద్వారాలు తెరవబడ్డాయి, సంఖ్యలు తెగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ చూశాడు చెరసాల అధికారి. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి, నా అధికారికి ఏమి సమాధానము చెప్పాలి అని చెప్పి, లేదు వారు నన్ను చంపక ముందే నేనే చచ్చిపోతానని కత్తి దూసి చంపబోయాడంట. చంపుకొని చచ్చిపోతానని అనుకునేటప్పుడు 28వ వచనంలో ఒక కేక, ఒక స్వరము వినబడుతుంది. నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము అనే ఒక స్వరం వినబడిందంట. 29వ వచనంలో అతను దీపము తెమ్మని చెప్పి లోపలికి వణుకుతూ వచ్చి పౌలును శీలను సాగిలపడి నమస్కారం చేసి 30వ వచనంలో అంటున్నాడు, అయ్యలారా నేను రక్షణ పొందడానికి ఏమి చేస్తాను. మీరు చూస్తే చదవాలని ఇవన్నీ చెబుతున్నాను, తక్కువని అందిస్తారేమో. అయితే ఒక ప్రశ్న ఏంటి అని అంటే, అయ్యలారా నేను రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలని అడిగారు కదా. ఇప్పుడు దేని బట్టి వారు సువార్త ప్రకటించలేదు కదా? ప్రకటించారా? యేసును నమ్ముకోవాలి ప్రకటించారా? అలా బైబిల్లో ఉందా? అలా సువార్తలో ఉందా? అలా లేదు కదా. అలా చెప్పకుండా ఎలాగన్నాడు? మీరు అంటారు అద్భుతాలు జరిగింది బట్టి. ఓకే, నేను ఒప్పుకుంటాను, అద్భుతాలు జరిగింది కాబట్టి అని అంటాను. దానికంటే మించింది నేను జ్ఞాపకం చేస్తాను. దానికంటే మించింది ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఏమిటి అని అంటే, చెరసాలలో ఉన్న ఏ ఖైదీ అయినా ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేస్తాడు, ఎలా పారిపోవాలని ప్లాన్ చేస్తాడు, ఎలా వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ ఎప్పుడైతే ద్వారాలు తెరవబడిందో, ఎప్పుడైతే సంఖ్యలు తెగిపోయిందో, ఇప్పుడు ఎవరు పారిపోలేదంట. ఎవరు పారిపోలేదు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉన్నారంట. ఇతను పారిపోయారేమో అనుకుంటే, అయ్యా మేము ఎక్కడికి పారిపోలేదయ్యా, మేము అందరం ఇక్కడే ఉన్నామయ్యా అని చెప్పేసరికి ఏ ఖైదీ అయినా పారిపోతాడు కదా, ఏ ఖైదీ అయినా వెళ్ళిపోతాడు కదా. మీరెందుకు పారిపోలేదు? అసలు ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీరు ఇలా ప్రవర్తిస్తున్నారంటే మీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు నమ్మకమైన వాడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు సత్య దేవుడు. కాబట్టి యథార్థ ప్రవర్తన వీరికి ఉంది అయ్యలారా. అందుకే నేను రక్షణ
పొందడానికి నేను ఏమి చెయ్యాలి అన్నాడు. సువార్త ప్రకటించబడలేదు, సువార్త ప్రకటించలేదు, యేసుని నమ్ముకోమని చెప్పలేదు. మనం సువార్త ప్రకటిస్తాం, ఇంకా నువ్వు రావట్లేదు. వాళ్ళు సువార్త ప్రకటించలేదు, జీవించారు. దేవుడు చేసుకోవాలి. హల్లెలూయా. సమాధానం గురించి ప్రకటిస్తున్నాం, కానీ సమాధానం మనలో ఏమీ లేదండి. ఒక దైవ సేవకుడికి ఒక దైవ సేవకుడు పడదు, ఒక సంఘానికి మరో సంఘానికి పడదు, ఒక కుటుంబానికి మరో కుటుంబం పడదు, ఒక సేవకునికి మరొక సేవకుని పడదు. ఎవరు ఒకరికి సమ్మతించకుండా ఎవరు మట్టుకు వారు హ్యాపీ క్రిస్మస్ చేసుకుంటాం. సమాధానం అయితే ఉండదు. దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని హృదయ ఆలోచన ఏంటి? అందరూ సమాధానం కలిగి జీవించాలని, అందరూ సమాధానం కలిగి ఉండాలని. ఈ ఉద్దేశం ఏంటో మనం కనుక్కోకుండా వారు వచ్చినా రాకపోయినా పర్వాలేదు. ఎందుకని అంటే నా మట్టుకు నేను చేసుకుంటా, వారితో నాకు ఏ సంబంధము లేదు అంటారు. మీరు ఇప్పుడు ఏమంటారంటే వారి గురించి నాకు ఏ కోపము లేదండి. వారే నా గురించి అనుకుంటున్నారు, కానీ ఎవరిని నేను శత్రువుగా భావించలేదు, ఎవరిని నేను శత్రువుగా అనుకోలేదు. అందరినీ నేను ఒక రీతిగా ప్రేమిస్తున్నాను. కాబట్టి నా వైపు నుంచి ఏ తప్పిదము లేదు అంటారేమోని. నిజమే, మీరు అంటారు. మీరు అవునా అంటే చాలా మంది చెప్తారు, నాకు టైము లేదు కాబట్టి పరిగెడుతున్నాను, టైం లేదు కాబట్టి పరిగెడుతున్నాను. అంత పూర్తి చేయాలని, ఇందులో ఉన్న అన్ని పూర్తి చేయాలని. ఒకే వచనంలో నేను ఉన్నాను, ఆ వచనమే జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు నాకు సహాయం చేయుగాక. ఒక 3 గంటలు అయితే మీరేమంటారంటే నాకు ఎటువంటి కోపము క్రోధము ఏమీ లేదు అంటారు కదా. ఇప్పుడు చేయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి రండి. 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, తన సహోదరుడి మీద కోపపడేవాడు విమర్శకు లోనగును. 22వ వచనం, విమర్శకు లోనగును. వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి. ఇప్పుడు 23వ వచనంలో బాగా చదవండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా, ఆయన కాదు కరెక్ట్ గా, నీ మీద అక్కడ ఏమని వ్రాయబడిందంటే 23వ వచనం మీరు బాగా మళ్ళా చదవండి. నీ మీద నీ సహోదరికి, నీ మీద ఇతనికి, అతని మీద లేదు, అతనికే ఇతని మీద కోపం ఉంది. గమనించండి, నీ మీద నీ సహోదరునికి ఉంది, సహోదరుని మీద ఇతనికి కోపం ఏమి లేదు. ఆ సహోదరునికి ఇతని మీద కోపం, ఇతని తప్పు ఏమి లేదు, ఇతడు బాగానే ఉన్నాడు. అతడే ఇతని మీద కోపము పెంచుకున్నాడు. అయినప్పటికీ కూడా ఎవరు వెళ్ళాలంటే నీ మీద నీ సహోదరునికి కోపం ఉంది కాబట్టి ఆడే రావాలి కదా, నేను ఎందుకు వెళ్తాను, వాడే మాట్లాడాలి కదా, వాడే నా దగ్గరికి రావాలి కదా అనకుండా నువ్వే వాడి దగ్గరికి వెళ్ళి సమాధాన పడిపోమని. దేవుడి మాట డిఫరెంట్గా ఉంటుంది. మనం ఒకలాగా ఆలోచిస్తే దేవుడు ఒకలా మాట్లాడతాడు. ఇంకా చెప్పాలంటే ఎవడు తప్పు చేశాడు వాడే వెళ్ళాలి, ఎవడు తప్పు చేశాడు వాడే క్షమాపణ అడగాలి. వాడేమో తప్పు చేయలేదు చెప్పండి, ఏ తప్పు చేయలేదు వాడే క్షమాపణ అడగాలి. ఇంకా చెప్పాలంటే ఎవడు అని అంటే వాడు అర్పణ తెచ్చాడు కాబట్టి, నువ్వే అర్పణ తెచ్చావు కాబట్టి, నువ్వే బలిపీఠం దగ్గరికి వచ్చావు కాబట్టి, నువ్వే ప్రార్థన చేయడానికి వచ్చావు కాబట్టి నీ అర్పణ అంగీకరించబడాలన్నా, నీ ప్రార్థన వినబడాలన్నా, నీ సేవ దీపించబడాలన్నా, దేవుడు నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడాలన్నా ఆ వాడి కాదంట. ఎవరంట? నేను వెళ్తాను సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. సమయం ఎక్కువైపోతుంది కాబట్టి సమాధానం వారు రావాలి అని అంటే సమాధానం గురించి ప్రకటించడం కాకుండా మనం సమాధానం కలిగి జీవించాలి. వారు మన యుద్ధకు వచ్చి అడగాలి ఏంటంటే, అయ్యా మీ ఇద్దరు ఇలా సమాధానం కలిగి ఉండడానికి కారణం ఏంటి, మీ కుటుంబం ఇంత సమాధానం ఉండడానికి కారణం ఏంటి, మీ సంఘంలో ఇంత ఐక్యత ఉండడానికి కారణం ఏంటి, మీ సమాజంలో ఇంత ఐక్యత ఉండడానికి కారణం ఏంటి, ఆ సమాధానం కొరకు వెతుకుతున్నాను కాబట్టి ఏంటో చెప్పండి అయ్యా అని అడగగలిగిన రోజే
జీవించారు, ఏక మనసు కలిగి జీవించారు, ఐక్యత కలిగి జీవించారు. వారిని కలిగి ఉన్నది ఎవరికి నాది నీది అని అనుకోలేదంట. ఏక మనసులై వారు ఉన్నారు అన్నమాట. అందుకే వారిని చూడగానే సమాధానం అంటే ఇదే అయ్యా, నాకు ఈ సమాధానం కావాలి, ఈ సమాధానం నాకు కావాలంటే నేను ఏమి చేయాలి అని అడిగి మరి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాను. స్తోత్రం చెప్తాను. ఎంతగా మాకే చెప్తూ ఉంటే నేను స్తోత్రం చెప్తాను. నీకెందుకు చెప్తాను ఇలా అనుకుంటారని మా వైద్యంలో ఉన్న వారి గురించి అని చెప్పాను. అడ్రస్ ఉంటే చెప్పాను. మీరు అనుకుంటారు యేసు క్రీస్తుని అంగీకరిస్తే సమాధానం అని చెప్తున్నారు కదా, మరి మేము అంగీకరించాం, ఏది సమాధానం అంటారేమో మీరు కదా, అంటారా లేదా? మేము ఎప్పుడో అంగీకరించామండి, ఎప్పుడో మేము నమ్ముకున్నామండి, మరి సమాధానం లేదండి అని అంటారేమో. అక్కడే వచ్చి వింటదండి. అందరికీ కాదంట ఆ సమాధానం, అందరికీ కాదంట. ఎవరికి ఎవరెవరికి ఎవరెవరికి సమాధానం ఎవరికి అని అంటే ఆయనకి మనమే ఒక సువార్తగా జీవించాలి అనే ఒక మాట జ్ఞాపకం చేశాను కదా, దానికి ఆత్మహత్య జ్ఞాని చక్కని పాట రాశారు. బలిసి చూచులో హృదయాంతరంగం ప్రభువు చూచులో పై పై వేషం హృదయాంతరంగం ప్రభువు చూచులో నీవే సువార్తగా జీవించు క్రైస్తవ, నీవే సువార్తగా జీవించు క్రైస్తవ. బోధే బ్రతుకైతే బ్రతుకు బోధకాల, కంటే సిలువ నీ మెడలు కంటే సిలువ, బ్రతుకులో సిలువ నీ బ్రతుకున కదలిలు. వాళ్ళు చదవరు, వాళ్ళు చదవరు. ఏం చదువుతారు తెలుసా? ఏం చదువుతారు తెలుసా? నీ బ్రతుకు చదువుతారు, నీ జీవితము చదువుతారు, నీ ప్రవర్తన చదువుతారు, నీ ప్రవర్తన ఏంటిదో చూస్తూ ఉంటారు. వాళ్ళు నీ జీవితాన్ని గమనిస్తూ ఉంటారు. నీ జీవితం యొక్క సువార్తగా మారిపోతే, నీ జీవితం యొక్క సమాధానంగా మారిపోతే, దేవుని ప్రేమ నీలో కనబడుతుంటే, దేవుని ఉద్దేశం నీలో కనబడుతుంటే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు కలుగుతుంది. నేను అనుకున్నాను స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటారేమో అనుకున్నాను, అంత ఉద్యోగం వచ్చేస్తుందేమో అనుకున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు అలా కార్యం చేస్తాడేమో, వారి హృదయంలో ఉప్పుకు వచ్చేస్తుందేమో. ఎవరికంటే సమాధానం? మీరు ఇస్తులా కాదా? మీరు ఇస్తులా కాదా? ఒకటో సార్ మీరు ఇస్తులా కాదా? పక్క సంస్థ మాట మారకూడదు, మనమ్మ తెచ్చుకోకూడదు, అదే మాట మీద స్టాండ్ అయిపోవాలి. అందుకే రెండుసార్లు అడిగాను, ఇప్పుడు మీరు ఇష్టలా కాదా? దానియేలు గురించి ప్రభు మాట్లాడుతున్నమాట. దానియేలు బహుప్రియుడు అనే మాట మనం చూస్తాం. ఆయన ఇష్టడు. 127వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి అనుగ్రహించుతున్నాడు అన్నమాట చూస్తాం. ఎవరైతే దేవునికి ప్రియులుగా మారిపోతారో వారికి దేవుని సమాధానం తిరిగి వస్తుంది అంట. ఒకవేళ దేవుని సమాధానం మనకు కావాలి అని అంటే మనము ఆయనకి ఇష్టలుగా మారిపోవాలి. నా కుటుంబంలో సమాధానం లేదు, నా జీవితంలో సమాధానం లేదు, నా భర్తకి నాకు సమాధానం లేదు, నా రక్త సంబంధానికి సమాధానం లేదు అని ఒకవేళ మీరు భావిస్తే మీరు నేను చేయాల్సింది ఒకటే, ఆయన ఇష్టలుగా మారిపోవాలి. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటి అంటే, తనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాడు, పశ్చాత్తాప పడడానికి ఆయన నరపుత్రుడు కాడాయన. ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. ఆయన చెప్పాడు, ఎవరైతే భూలోకంలో ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతారో వారికి దేవుని సమాధానం వారి మీదకి దిగి వస్తుందని చెప్పాడు ఆయన. స్తోత్రం. నీవు
ఇష్టలుగా మారిపోతాం. నేను ఇష్టలుగా మారిపోతే, మనం అందరం ఇష్టలుగా మారిపోతే దేవుని సమాధానం మన మీకు ఎదిగి వస్తుంది. ఏమి లేకపోయినా సరే సమాధానం ఉంటే చాలండి, బతికేయచ్చు. ప్రజలలో ఆ సమాధానం లేకుండా నిద్ర పట్టట్లేదండి. ఆ సమాధానం లేకుండానే ఎంత తిన్నా సరే సుఖం లేదు. ఆ సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు దిగి వచ్చాడు. అందుకే మాట్లాడుతున్నమాట, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగ చేస్తానని పిలుపునిచ్చిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు. చెప్దాం హల్లెలూయా. ఆ సమాధానము మన మీదకి, మన కుటుంబం మీదకి రావాలి అని అంటే మనము చేయాల్సింది ఒకటే, మనం ఆయనకి ఇష్టలుగా. ఇప్పుడు చెప్పండి, మీరు ఇష్టలేనా? ఇష్టలేనా? ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోతాను, జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం అన్న. స్తోత్రం హల్లెలూయా. ఏమిటంట? ఏమి లేకుండా, ఏమి లేకుండా, ఏమి లేకుండా. ఇప్పుడు విశ్వాసం ఉందా? ఉందా? ఏమండి ఉందా? దానికి కొద్ది టెస్ట్ చేద్దాం, ఓకేనండి? విశ్వాసం ఉందో లేదో టెస్ట్ చేద్దాం. మీ చర్చిలో ఎంతమంది విశ్వాసులు అని కదా అడుగుతారు. ఎంతమంది విశ్వాసులు? విశ్వాసులు అని అడుగు పిలువబడతాం, కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత అయితే ఉండదో, విశ్వాసులు అనబడుతున్న వారిలో కూడా విశ్వాసము ఉందా? నేను గడిచిన దినాలు నా సంఘంలో మాట్లాడుతూ, ఈ విశ్వాసం గురించి మాట్లాడుతూ కొన్ని వీడియో కూడా అప్లోడ్ చేశాను. అది యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఏమిటి అని అంటే, ఏమీ లేనప్పుడు విశ్వాసం కలిగి జీవించడం గొప్పే. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, కార్యము చేస్తాడు, విడుదలను అనుగ్రహిస్తాడు, సహాయం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు అనడం సహజమే. ఎవరైనా అంటారు. సమస్య ఉండినప్పుడు మాట్లాడాలి, దేవునికి స్తోత్రం. సమస్య ఎదురుగా కనబడినప్పుడు నువ్వు మాట్లాడాలి విశ్వాసంగా. స్తోత్రం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనంలో ఒక మాట మనం చూస్తాం. షద్రక్, మేషక్, అబేద్నెగో గురించి రాజు మాట్లాడుతున్న మాట, అయ్యా నేను నిలబెట్టిన ప్రతిమకు మీరు పూజించట్లేదంట, నమస్కారం చేయట్లేదంట. ఒకవేళ పూజించకపోతే ఏమి జరుగుతుందో మీకు తెలుసా? తక్షణమే అగ్ని గుండంలో పడవేయబడుతుంది అని నీకు తెలియదా? నా చేతిలో నుండి రక్షించడానికి, విడిపించడానికి ఎవడైనా ఉన్నాడా? ఏ దేవుడైనా ఉన్నాడా అని చెబితే 16-17 వచనంలో వారు మాట్లాడుతున్న మాట, రాజా నీకు ఈ విషయంలో ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింతే మాకు లేదు. 17వ వచనంలో, మేము సేవించుతున్న దేవుడు వేడిని గల ఈ అగ్ని గుండములో నుండి రక్షించడానికి సమర్థుడు. స్తోత్రం. చెప్తలేదు ఇంకా. మరొకమే నీకు అగ్నిలో వేసేస్తారు. అగ్నిలో వేయగానే నువ్వు బూడిదైపోతావు, ఇంకా బ్రతకడానికి అవకాశమే లేదు అనేటప్పుడు కదా మాట్లాడాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత డొనేషన్ అడిగినా సరే, ఎంత ఎవరన్నా బ్రతిమిల్లాలన్నా సరే, ఇప్పటి వరకు రూపాయి రాలేదు, క్రిస్మస్ వచ్చేస్తుంది, 10వ తారీఖు వచ్చేస్తుంది, ఇంత ఖర్చు ఉంది, ఎవరు ఇంకా రూపాయి ఇవ్వలేదు, ఇప్పుడు ఏం చెయ్యాలో పరిస్థితిలో కదా మాట్లాడాలా? దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడాలి? ఆ టైంలో కదా మాట్లాడాలి, కష్టంలో కదా మాట్లాడాలి. అప్పు గురించి ఎదురు చూస్తున్నారు, పెళ్లి గురించి ఎదురు చూస్తున్నారు, వారిని వీరిని అడిగారు. ఇప్పుడు డేట్ దగ్గర పడిపోయింది, టైం దగ్గర పడిపోయింది, పెళ్లి కొడుకు సంస్కారం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు చేతికి చెప్పి ఏమీ లేదు, తిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పుడు ఏమీ లేని సందర్భంలో నా దేవుడు ఉన్నాడు అని మాట్లాడే సత్తా ఉందా వారికి? విశ్వాసుల ఇందాక ఇది అన్నారు, ఇందాక ఇది అంటుంది అన్నారు కదా. ఏముంది? ఏముంది? ఆదికాండం 31వ అధ్యాయంలో మనము చూస్తాం. 31వ అధ్యాయంలో వ్రాయబడిన మాట యాకోబు 3వ వచనంలో మనం చూస్తాం. 3వ వచనంలో
యాకోబు మాట్లాడుతున్నమాట. తన ఇద్దరు భార్యను పొలంలో పిలిచి మాట్లాడుతున్నాడు. దేవుడు నాతో మాట్లాడాడు. అయ్యా వెలుపు, తిరిగి వెలుపు అన్నాడు. నా తండ్రి ఇంటికి వెలుపోమన్నాడు. నీ పుట్టిన దేశానికి వెలుపోమన్నాడు. కాబట్టి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని అంటే భార్యలు ఏమని అంటారు? ఇప్పుడు యాకోబు భయపడి కదా పారిపోయాడు. తన అన్న చంపేస్తాడని కదా పారిపోయాడు. లాబానింటికి పారిపోయేది దేనికి అని అంటే తన అన్న చంపేస్తాడని కదా పారిపోయాడు. ఇప్పుడు పారిపోయిన ఆ యాకోబుకు ఇద్దరు భార్యలు అడిగుంటారు కదా, అయ్యా నీ అన్న చంపేస్తాడని కదా ఇక్కడికి వచ్చేసావు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మరలా వెళ్దాం అంటున్నావు కదా, ఒకవేళ చంపేస్తే అని అడిగుంటారా లేదా? మీరు అలాగ అడగరండి, నాకు తెలుసు. అలా అడిగుంటారా లేదా? ఖచ్చితంగా అడిగి ఉంటారు. భార్యలు అడిగి ఉంటారు, అయ్యా మీ అన్న చంపేస్తాడు, అయ్యా వెళ్తే చంపేస్తాడు, ఇప్పుడు మరలా వెళ్దాం అంటున్నారు, వద్దు అని అన్నీ ఉంటారు. అప్పుడు యాకోబు ఏమని ఉంటాడంటే, నేను అనుకుంటాడు నా దేవుడు నాతో మాట్లాడాడు, నా దేవుడు నీ తండ్రి ఇంటికి వెళ్ళమని చెప్పాడు, అద్భుతము చేస్తాడు, నీకు తోడై ఉంటాడని చెప్పాడు. నా దేవుడు చెప్పిన తర్వాత నువ్వేందుకు అడ్డుగా నువ్వు నిలబడ్డా, పదా దేవుడే చూసుకుంటాడు అని పరిగెత్తి వచ్చేసి ఉంటాడు. లాబాను అక్కడ 14 నుంచి బయలుదేరి వచ్చినప్పుడు విశ్వాసంగా మాట్లాడాడు. ఇప్పుడు 32వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 32వ అధ్యాయంలోకి రండి. అక్కడ మాట ఏంటంటే, ఇప్పుడు ఏసావు నివాసము చేస్తున్న ఆ దేశము దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది దూతల్ని పంపించారట. పంపించి అయ్యా నీ సహోదరుడైన యాకోబు వస్తున్నాడయ్యా అని క్షేమచరము తెలుపండి అని చెప్పిన తర్వాత ఆ దూతలు వెళ్ళారు, ఏసావుతో మాట్లాడారు, మరలా తిరిగి వచ్చారు. 6వ వచనంలో వారు చెబుతున్న మాట ఏంటంటే, ఆ దూతలు తిరిగి వచ్చి సమాచారాన్ని ఇస్తున్నారంట. అయ్యా నీ అన్నయ్య ఏసావు 400 మందితో వస్తున్నాడయ్యా అని చెప్పారంట. అమ్మాట తప్పండి ఒకసారి అమ్మా. 6వ వచనం అమ్మా తీసేవాడు. ఇందాక ఏమని మాట్లాడుతాడని చెప్పాను, నా దేవుడు నాకు చెప్పాడు, తోడై ఉంటాడని చెప్పాడు, నీ తండ్రి దేశానికి వెళ్ళిపోమని చెప్పాడు. అవిశ్వాసంగా మాట్లాడతాయండి, మూర్ఖురాలుగా బలా దేవుడు ఉన్నాడు అని వచ్చిన ఏదను ఇప్పుడు ఏసావు దగ్గరికి వచ్చేసరికి ఆ సమీపంలోనికి వచ్చేటప్పటికి ఆయన 400 మందితో వస్తున్నారు అనేటప్పటికి అప్పుడు మాట్లాడాలి కదా. అప్పుడు ఏమని మాట్లాడాలా? దేవుడు నా పక్కన ఉన్నాడు, నా అన్నయ్య ఏసావు హృదయాన్ని మార్చేస్తాడు అని అనాలా వద్దా? ఇప్పుడు ఎక్కడో దూరం ఉండేటప్పుడు అనాలా, ఇప్పుడు దగ్గరికి వచ్చేటప్పుడు అనాలా? సమస్య కనబడేటప్పుడు విశ్వాసం ఉండాలా, సమస్య లేనప్పుడు విశ్వాసం ఉండాలా? విశ్వాసం ఎప్పుడు ఉండాలి సార్? జ్వరం ఉండేటప్పుడు ఉండాలా, జ్వరం లేనప్పుడు ఉండాలా? తలనొప్పి వచ్చేటప్పుడు ఉండాలా, తలనొప్పి లేనప్పుడు ఉండాలా కదా? మరి శ్రమ లేనప్పుడు అక్కడ ఉండేటప్పుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు 11వ వచనంలో ఏమైనా ఉంటుందంటే, అతడు వచ్చి తల్లితో కుమారుని ముక్కలు చేసి నరికేస్తాడేమో అని భయపడుతున్నాడు, నా అన్నయ్య ఏసావు చేతి నుంచి రక్షించు అని 11వ వచనంలో మాట్లాడతాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నా సహోదరుడు వచ్చి తల్లితో కుమారుని కూడా చంపేస్తాడని నేను భయపడుతున్నాను అని ఇప్పుడు మాట్లాడుతున్నాను. అంత మాత్రమే కాకుండా 8వ వచనంలో 2 గుంపులుగా చేశాడంట. 2 గుంపులుగా చేసి ఒక గుంపు మీద పడినా సరే ఇంకో గుంపుని తప్పించుకొని పారిపోవచ్చు అని ఇప్పుడు 2 గుంపులుగా చేశాడంట. అంతకుముందు ఏమో దేవుడు ఉన్నాడన్నాడు, ఇప్పుడేమో దగ్గరికి వచ్చేసరికి 400 మందితో ఏసావు వస్తున్నాడని చెప్పేటప్పుడు అప్పుడు కదా మాట్లాడాలి, అప్పుడు కదా దేవుడు ఉన్నాడన్నాడు, అప్పుడు కదా దానియేలు సద్రక్ మేషక్ అబేద్నెగో మాట్లాడినట్టు నీ చేతుల నుంచి ఈ వెలుగుల అగ్ని గుండంలో నుండి రక్షించడానికి సమర్థుడు అని అప్పుడు ఎలాగైతే మాట్లాడారో ఇప్పుడు కూడా యాకోబు అలాగే మాట్లాడారు కదా. ఇప్పుడు ఏమని అంటున్నాడంటే, స్వశక్తి మీద ఆధారపడుతున్నాడు, తన జ్ఞానం మీద ఆధారపడుతున్నాడు, తన బలం మీద ఆధారపడుతున్నాడు. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. తప్పించేవాడు దేవుడే, దేవునికి స్తోత్రం. రక్షించేవాడు దేవుడే, సమాధానం ఇచ్చేవాడు దేవుడే, విడిపించేవాడు దేవుడే, నీకు సహాయం చేసేది దేవుడే, నీకు తోడై ఉన్నవాడు దేవుడే. సమస్తము ఆయన చేస్తుంటే, సమస్తము ఆయన జరిగిస్తుంటే ఆయన మీద విశ్వాసం లేకుండా ఇప్పుడు స్వంత శక్తి మీద ఆధారపడుతున్నారు. అందుకే తన కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా తీసుకొని పశువులను, మేకలను, గాడిదలను, ఒంట్లను ఇవన్నీ తీసుకొచ్చి తన కటాక్షం కొరకు కష్టపడి సంపాదించిన వాటన్నిటిని ఏసావు చేతిలో పెడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. ఈ రోజు డాక్టర్లుగా మనం ఎందుకు తాళపోతున్నాము అంటే, మనకు విశ్వాసము లేకుండా
లేకుండా. ఇప్పుడు చెప్పండి, ఉందా విశ్వాసం? విశ్వాసం ఉందా? కొంతమంది భార్యలు వస్తే భర్తలు రారు చర్చి, వాళ్ళు ఫుల్ పెప్సీ తాగేసి వాళ్ళు ఉంటారు. కోకోకోలా, పెప్సీ. వీళ్ళు వచ్చి దైవ సేవకుల దగ్గర ప్రార్థన చేసుకొని అమ్మా ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మా ఆయన ఆగండి, ఎంత చెప్తాం ఆగండి అని వీళ్ళే డిసైడ్ అయిపోతారు. వీళ్ళేమో దైవ సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ఆ మాట్లాడిందేమో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట ఎవరికి సమాధానం వస్తుందంటే ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో, ప్రతి పరిస్థితిలో సమస్యలో కూడా ఆయన మీద ఆధారపడతారో వారే దేవునికి ఇష్టలైన వారు. వారి మీదకి భూమి మీద సమాధానం దేవునికి ఇష్టం. ఈ క్రిస్మస్ సమాధానము మీ మీద ఉండునుగాక. దేవునికి ఇష్టలుగా మీరందరూ మారుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అలాగూ చేయుగాక. స్తోత్రం, హల్లెలూయా. ఇంకో 5-10 నిమిషాలు మీ మైక్ దైవసేవకునికి అప్పగిస్తాను. ఒక మాట, ఇది ఎవరు పాడుతున్నారు? ఎవరు పాడుతున్నారు? ఎవరు పాడుతున్నారు? మీరు పర్లేదు చదవండి. ఎవరు పాడుతున్నారు? 13వ వచనంలో వెంటనే ఆ దూతతో కూడా ఉండి ఎవరు పాడుతున్నారు? ఎవరయ్యా పాడుతున్నారు? 13వ వచనం 14వ వచనం కలిసి చదివండి. ప్రతి దేశానికి ఒక సైన్యం ఉంటుందా లేదా? మన దేశానికి ఒక సైన్యం ఉంటుందా లేదా? అలాగే పరలోకానికి కూడా సైన్యము ఉంది అని అంట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పాడుతున్నారు? వాళ్ళకి పనే ఉంది. వాళ్ళు ఎందుకు వచ్చారు? అది ఎవరి గురించి వచ్చారు? అంటే ఎవరి గురించి వచ్చారు? ఎవరి గురించి వచ్చారు? దేవునికి ఇష్టం. ఇప్పుడు అధికారులకి స్పెషల్ గార్డ్స్ ఉంటారు కదా, ఎస్పీజీ అని అంటారు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అని అంటారు. వారికి మోదీకి అదే గ్రూప్స్ ఉన్నాయి. వారు అంట ఒక సెకండ్ లో 300-400 రౌండ్ కాలుస్తారంట. మోదీని టచ్ చేయడము ఎవరి తరము కాదు అంటారు. అంత ప్రొటెక్ట్ ఉంటది వారికి. ఇప్పుడు నేను అంటాను, ఈ సైన్యము దిగి వచ్చారు అని అంటే సైన్యాధిపతి ఎక్కడ ఉంటే రాజు ఎక్కడుంటే సైన్యము అక్కడే ఉంటది. అయితే ఈ సైన్యము రాజుని కాపాడడానికి కాదు, రాజుని కాపాడడానికి ఈ సైన్యం వస్తే అతడు దేవుడే కాదు. దేవునికి ఇష్టం. దేవుని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాంకి 99 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట సర్వశక్తి గల దేవుడని అని మాట్లాడతారు. ఒకవేళ దేవుడే ఉంటే ఆయన సర్వశక్తి గలవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం చేత గట్టిగా. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఎటువంటి శక్తి ఆయనని ఏమి చేయడానికి వీళ్ళకు చెయ్యజాలదు కూడా. ఇప్పుడు 28వ అధ్యాయం ఆదికాండంలో 3వ వచనంలో మాట్లాడుతూ ఇస్సాకు ఏమంటాడంటే సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అని అంటాడు. మన దేవుడు ఎవడు అని అంటే సర్వశక్తి గల దేవుడు. స్తోత్రం చెప్తలేదు. మన దేవుడు ఎవరు? సర్వశక్తి గల దేవుడు ఆయన. కాబట్టి ఆయనను కాపాడడానికి, ఆయనను రక్షించడానికి వీరు రాలేదు. కానీ ఇప్పుడు అపవాది అన్నట్ట ఏం చేస్తున్నాడంటే వాడు దొంగతనం చేయడానికి, దోచుకోవడానికి దిగి వచ్చాడంట. ఇప్పుడు అనేక హృదయంలో సమాధానం లేకుండా చేశారు కదా, కుటుంబంలో సమాధానం లేకుండా
చేశారు కదా. నేనంటాను, ఇప్పుడు సంఘానికి సంఘం సమాధానం లేదంటున్నారు కదా, కుటుంబానికి కుటుంబం సమాధానం లేదంటున్నారు కదా, పాస్టర్కి పాస్టర్ సమాధానం లేదంటున్నారు కదా. మీకు ఒకవేళ పర్సనల్గా అడిగితే మీరేమంటారంటే, ఆ పాస్టర్ గారు మంచోడు కాదండి, ఈ వ్యక్తి మంచోడు కాదండి, ఆ విశ్వాసి మంచిది కాదండి అంటారేమో. నేనంటాను, ఎవరు మంచిది కాదు, ఎవరు మంచోడు కాదు అని అనడానికి వీలేదు. అందరూ మంచోడే. మరి అందరూ మంచోడైతే ఈ గొడవలు ఎందుకు, ఈ సమస్య ఎందుకు మీరు అంటారేమో. సమస్య దేని మూలంగా అంటే, వీరి మంచోల దగ్గర సమాధానం లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నాడు ఒకడు. దేవునికి స్తోత్రం. వీళ్ళలో చిచ్చు పెట్టాలి, గొడవ పెట్టాలి, సమాధానం లేకుండా చేయాలి, ఐక్యత లేకుండా చేయాలి, గుంపుకు ఉన్న ప్రతిదీ చెదరగొట్టాలి. దేవునికి స్తోత్రం. డిస్కవరీ ఛానల్ మీరు కానీ చూస్తా ఉంటే, ఒక సింహము వేటాడుతుంటది, ఒక గొర్రె గుంపు కానీ, లేకపోతే ఇంకో ఏదైనా గేదెల గుంపు కానీ, ఇంకా ఏదైనా పశువుల గుంపు కానీ ఉంటే ఇమీడియట్లీగా అటాక్ చేయదు. ముందు వచ్చి ఏం చేస్తుందంటే ఆ గుంపును చెదరగొడుతుంది. ఆ గుంపును చెదరగొట్టిన తర్వాత ఒంటరిగా ఏ పశువు అయితే బయటికి వస్తుందో దాని మీదే అటాక్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. అది అటాక్ చేయాలంటే గుంపును చెదరగొట్టాలి, ఐక్యతను చెదరగొట్టాలి, సమాధానాన్ని చెదరగొట్టాలి. ఒక వ్యక్తికి ఒక వ్యక్తి సమాధానం లేకుండా చేయాలి, సంఘానికి సంఘం సమాధానం లేకుండా చేయాలి. ఆయన సమాధానం ఇవ్వడానికే పుట్టాడు కదా, సమాధానం ఇవ్వడానికే దిగి వచ్చాడు కదా. అయితే నేనేం చేయాలంటే, ఒకరిని ఒకరు సమాధానం లేకుండా, ఒకరిని ఒకరి ఐక్యత లేకుండా, ఒకరిని ఒకరు సమాధానం లేకుండా చేయాలని వాడు ప్లాన్ చేసి దిగి వచ్చి అనేక కుటుంబాన్ని గలిపిని చేస్తుండగా ఆ అపవాది కార్యాన్ని లయపరచడానికి దిగి వచ్చిన శత్రు సమూహం. దేవునికి స్తోత్రం. సైన్య సమూహం అపవాది కార్యాన్ని లయము చేయడానికి, నీ పక్షాన పోరాటానికి, నీ పక్షాన యుద్ధము చేయడానికి దిగి వచ్చిన సైన్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంటే ఇలా చెప్పి ఇలా తిప్పేసి సైన్యమేమో మాకు రక్షించడానికి వచ్చాడట అని మీరు అనుకుంటున్నారు. ఇలా ఎలా చెప్తారండి అంటారేమో. మీరు రాజుల గ్రంథం తొందరగా చూపిస్తాను. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయానికి వస్తే, ఎలీసాకు ఒక గెహజీ అనే శిష్యుడు ఉన్నాడంట. ఇప్పుడు సిరియా సైన్యం వచ్చింది, ఎలీసాని చుట్టూ ముట్టడి చేసింది, గొప్ప సైన్యం వచ్చింది. ఆ గొప్ప సైన్యం వచ్చి చుట్టూ ముట్టేసింది. ఇతడు పెద్దల కాడ లేచాడు. 15వ వచనంలో పెద్దల కాడ లేచి చూచాడు, సైన్యం అంతా ముట్టడి వేసేసింది. ఇప్పుడు ఏమన్నాడంటే, అయ్యా దైవజనుడా, మా పని అయిపోయిందయ్యా, సైన్యం అంతా చుట్టూ ముట్టేశారయ్యా, మనం వెళ్ళలేమయ్యా, మనం దొరికిపోయామా, ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇతడు ఏ కంగారు పడకుండా, ఏ తొందర పడకుండా అలా వింటున్నాడు. ఏంటయ్యా నేను ఇంత కంగారు పడుతుంటే, ఇంత కంగారుగా చెబుతుంటే అంత ధీమాగా ఉంటారేంటి అని అంటే, లేదయ్యా అని 16వ వచనంలో అంటున్నాడు, అయ్యా మా పక్షాన ఉన్నవారు వారికంటే అధికులు అన్నాడు. హల్లెలూయా. 16వ వచనం చదువుదాం ఒకసారి. 16వ వచనం. మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులు అని చెప్పి, ప్రభువా వీడు చూసినట్లు వీడి కళ్ళు తెరువు అని చెప్పిన తర్వాత 17వ వచనంలో వారి చుట్టూ అగ్ని రథములు సైన్యములు. దేవునికి స్తోత్రం. ఎవరిని కాపాడడానికి దిగి వచ్చిన వారు అని అంటే, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉన్నారో, ఎవరికైతే ఇబ్బంది పెట్టడానికి శత్రు సమూహం చుట్టూ ముట్టడి వేసిందో వారితో యుద్ధము చేయడానికి దిగి వచ్చిన సైన్యమే. స్తోత్రం. ఇది తెలియక కంగారు పడుతున్నాడు. గెహజీ క్రైస్తవుడే, ఎలీసా క్రైస్తవుడే. గెహజీ ప్రభుని ఆరాధిస్తున్నాడు, ఎలీసా ప్రభుని ఆరాధిస్తున్నాడు. ఒకడేమో కంగారు పడిపోతున్నాడు, ఒకడేమో తొందర పడిపోతున్నాడు, ఒకడేమో ప్రశాంతంగా ఉన్నాడు. ఈ రెండింటికి తేడా ఏంటి అంటే, దేవుని కాపుదల ఏంటో అతనికి అర్థమైంది, దేవుని కాపుదల ఏంటో ఇతనికి అర్థం కాలేదు. దేవుడు నీ పక్షాన ఏం చేస్తున్నాడు అనే సంగతి నీకు అర్థమైతే సమస్యలు కూడా సమాధానం కలిగి ఉంటావు. ఆ సమాధానాన్ని అనుగ్రహించడానికి నీ పక్కన శత్రు సమూహంతో యుద్ధము చేయడానికి దిగి వచ్చిన సైన్యం ఇది. ఆ రోజే హ్యాపీ క్రిస్మస్ అన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును. కీర్తన 34వ కీర్తనలో 7వ వచనంలో ఏమని ఉంటదంటే, 7వ చరణంలో రాయబడిన మాట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్న వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని ఎవరెవరు దేవునికి ఇస్తారు. ఈ సంగతి తెలియక మనము కంగారు పడుతున్నాం. ప్రభు
ఈ మాటలు ఆశీర్వదించునుగాక. ప్రభు నీకు సమాధానాన్ని అనుగ్రహించునుగాక. ప్రభు మీ ముఖము చిరునవ్వు ఉంచునుగాక. నీకు